ఇవాళ నాకు కోరిక కలిగింది, నిన్ను చూస్తే నిన్ను భర్తగా పొందాలి అని నాకు కోరికగా ఉంది అని తలిపి తిప్పింది. తిప్పేటప్పటికి సీతమ్మ కనపడింది. ఆయన చెప్పారుగా ఈవిడ నా భార్య నా తమ్ముడు అని. వెంటనే ఆవిడికి కడుపులో మంట వచ్చింది, ఇంత అందమైన పెళ్ళం ఉంటే నన్నెందుకు ఏలుకుంటాడు అని. అందుకని ఆవిడ వంక చూసేటప్పటికి వెంటనే కడుపులోంచి అసూయ పైకొచ్చింది. ఆవిడ పాపం ఒక మాట ఏం మాట్లాడలేదు. సీతమ్మ అలా నిలబడిపోయి చూస్తోంది ఆశ్చర్యంగా. చూస్తుంటే అంది, వికృతాచ విరూపాచ నచేయం సదృశీ తవ అహమేవా నిరూపాతే భార్యారూపేణ పశ్యమాం. ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉంది? చూస్తేనే అబ్బా కారం పెట్టేస్తోంది బాబు. ఈవిడ నీకు తగింది కాదు, ఈవిడ నీ భార్య. ఛ విడిచిపెట్ట అసలు మారే, నీకు తగిందాన్ని నేను. చక్కగా నువ్వు నన్ను కానీ స్వీకరించావా, నేను మొట్టమొదట చేసే పని ఏమిటో తెలుసా? ఈవిడ్ని తినేస్తాను, వాడిని తినేస్తాను. ఆ తర్వాత మనిద్దరం స్వేచ్ఛగా ఈ అరణ్యాల్లో హాయిగా విహరిద్దాం. తమ్ముడితో కలిసి భార్యతో కలిసి అరణ్యానికి వచ్చిన ధర్మాత్ముడు అన్నగారు. ఇంత వృద్ధురాలు ఒక రాక్షసి యొక్క వ్యామోహంలో పడి ఆవిడ్ని చూసి అబ్బా ఎంత బాగున్నావో అనిపోతాడు, ఆవిడితో ఉండిపోతాడని. అలాగే అంటే ఆవిడ తిని పెట్టేస్తుంది పాపం సీతమ్మని లక్ష్మణుణ్ణి. ఎంత చుప్పనాతితనమో, ఎంత అర్థం లేని మాటలో చూడండి. నిజంగా శూర్పణఖవి ఇంత అర్థం లేని మాటలు మాట్లాడితే నిజంగా యువతల వాడికి ఎంత కడుపు మండిపోవాలి. స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రమూర్తి ఒక గొప్ప సైకియాట్రిస్ట్. ఆయన గమనించారు ఇది చాలా దుర్వృత్తితో కూడుకుని ఉంది, పైగా విశేషించి నా యందు కామమును పొందింది. విశేషమైన కామము పురుషుని యందు పొందినటువంటి స్త్రీ యుక్తాయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే మనస్సు ఖేదపడుతుంది. నేను ఇక్ష్వాకు వంశంలో ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి వాణ్ణి. ఒక ఆడదాని మనస్సుని క్లేశపెట్టి మాట్లాడకూడదు. అందుకని కాసేపు అటు తిప్పి ఇటు తిప్పితే ఆవిడికే విసుగొచ్చి వీళ్ళు పనికి మాలిన వాళ్ళు రా, వీళ్ళు మనకి లొంగుతారా అనుకుని వెళ్ళిపోతుంది. ఎందుకని క్లేశ పెట్టడం? ఇటువంటి దాని మనసు క్లేశ పెడితే ప్రమాదం వస్తుంది అనుకుని ఆయన అన్నారు, తతశూర్పణఖారామః కామపాశావపాసితాం స్వచ్ఛయా శ్లక్షణయా వాచ స్మితపూర్వమధాబ్రవీత్. స్మిత చిన్న చిరునవ్వుతో, మాటలలో ఏ కాపట్యము లేకుండా పరమ స్వచ్ఛమైనటువంటి మాటని ఆయన ఎక్కడా శూర్పణఖతో మాట్లాడడంలో ఆవిడ్ని హాస్యమాడదామనో ఇంకొక ఉద్దేశ్యమో ఆయనకి లేదు. ఆ శూర్పణఖ యొక్క కోర్కెని తగ్గింపచేసి అక్కడి నుంచి పంపించేద్దాం అనుకుని అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన్ అకృతదారశ్చ లక్ష్మణౌ నామవీర్యవాన్. నాకు వివాహం అయిపోయిందమ్మా, నా భార్య సీతమ్మ అనురూప, నాకు ఆవిడ యందు చాలా ప్రీతి ఉన్నది. ఆవిడ్ని విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తాను? స్వీకరించడం కుదరదు. ఆడవారికి పక్కన సపత్ని అంటే భర్తకి రెండవ భార్యగా ఉండడానికి ఇష్టపడరు. అందుకని నీకు పక్కన ఇంకొక భార్య కూడా ఉందన్న పోరు నీకెందుకు? అదిగో మా తమ్ముడు ఉన్నాడు చూసావా, అన్ని విధాలుగా నాలా ఉంటాడు, చాలా కీర్తివంతుడు, గొప్ప తేజస్సున్నవాడు. అనుజస్త్వేషమే భ్రాత శ్రీమాన్ అకృతదారశ్చ. చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నటువంటి వాడు, కానీ స్త్రీ సుఖం తెలుసున్నవాడు. ఎందుకని ఆయన కూడా వివాహితుడు, 13 సంవత్సరాలుగా రాముణ్ణి అనుగమించి వచ్చాడు, భార్య పక్కన లేదు. అందుకని ఆయనకి ఒకవేళ స్త్రీ సుఖాన్ని కోరుకుంటున్నాడేమో, కోరుకుంటే ఆయనకి భార్యవిక అర్థం ఉంటుంది, పక్కన ఈ సపత్ని పోరు ఉండదు. నాకు భార్య అవ్వడం ఎందుకమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ఆయన వద్దంటే మనసుకు విసుగొచ్చి పోతుంది అనుకున్నాడు. అనుకుని ఆయన దగ్గరికి పంపించాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇంతకన్నా సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వ్యామోహించి వస్తే, నాకు మా ఆవిడుంది అలా మా తమ్ముడు ఉన్నాడు ఒక్కడైనా వెళ్ళంటే, అక్కడికి ఒక స్త్రీ వెళ్ళిపోయి మళ్ళీ అతన్ని అడగడం అంటే ఇంకా ఆవిడ శీలం ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు మహాప్రభో. ఇంకా ఈ ఒక్క వాక్యం కన్నా నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. అందుచేత అపూర్వీ భార్యయాచార్ధి తరుణ ప్రియదర్శన అనురూపశ్చ తే భర్త రూపస్య చ భవిష్యతి. ఆవిడంది ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యని నేను,
నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనంత కాంతిగా ఉంటాను. నువ్వు చక్కగా యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నావు, నేను యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నాను. అందుకని మన ఇద్దరం సంతోషంగా కాలం గడుపుదాం, నన్ను స్వీకరించు అంది. అంటే లక్ష్మణుడు అన్నాడు, ఆయన గమనించాడు, అన్నగారు అలా మాట్లాడాడంటే అన్నగారి హృదయం తను కూడా మళ్ళీ రాముడి దగ్గరికి పంపించేయాలి. షటిల్ ఆడుకున్నట్టు పంపించేస్తే ఆవిడ ఇద్దరూ పనికి మాలిన వాళ్ళని నిర్ణయించుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆవిడ మనస్సులో భావం కలగాలనుకున్నాడు. కానీ రాముడు మాట్లాడినంత అందంగా మాట్లాడడం పాపం లక్ష్మణుడికి వస్తుందా? ఆయన ఒక చిన్న మాట గబుక్కుని అన్నాడు. ఆయన అన్నాడు, కథం దాసస్య మే దాసి భార్యా భవతుమిచ్చసి సోహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణిని. పైగా ఇది దైవకార్యం. అలా ఆవిడ మనసు నొచ్చుకుంటేనే రామరావణ సంగ్రామం జరుగుతుంది. అందుకని మాటలను అలా పలికిస్తున్నారు దేవతలు. లక్ష్మణుడు అన్నాడు, నేనే ఓ దాసుణ్ణి, నాకున్న పని ఏమిటంటే ఓ గుణపం తట్టా పట్టుకుని ఆయన పిలిస్తే గబగబా వెళ్ళి పళ్ళు కందమూలాలు తేవడం. నన్ను కట్టుకుంటే నువ్వేమవుతావు? నువ్వో దాసి అవుతావు. నేనో దాసుడు, నువ్వో దాసి. మన ఇద్దరం ఏం చేస్తూ ఉండాలి? నువ్వో గుణపం తట్టా పట్టుకుని ఇద్దరం కందమూలాలు తీసుకొస్తూ ఉండడం, రాముడికి ఇస్తూ ఉండడం. నా వల్ల నీకు ఏం సుఖం ఉంటుందమ్మా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు, నాతో తిరగడం ఎందుకు? ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి. అదిగో మా అన్నగారి పక్కన మా వదిన గారు ఉంది చూసావా, ఆవిడ వృద్ధురాలైపోయింది. కడుపు చూసావా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో, క్రోధంతో కోపంతో చూసా ఎలా ఉంటుందో మా వదిన. పాప పరిహాసం ఆడాడు గబుక్కుని లక్ష్మణమూర్తి. అందుకని నీలాంటి అందగత్తెని చూసిన తరువాత మా అన్నగారు ఇంకా ఈ భార్యతో ఎందుకుందాం అనుకుంటాడు. నువ్వు నన్ను కాదు మా అన్నయ్యనే గట్టిగా పట్టుకుంటే ఆ భార్యను వదిలేస్తాడు. వదిలేసి నిన్ను స్వీకరించేస్తే హాయిగా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు. అనేసేపటికీ ఆవిడ అనుకుంది అది నిజం అనుకుని ఇతి సా లక్ష్మణేనోక్త కరాళా నిన్నతోదరి మన్వతే తద్వచస్థద్యం పరిహాస విచక్షణ. లక్ష్మణుడు చెప్పిన మాట నిజమనుకుని నేను అందగత్తెని, సీతమ్మ ఏ అందగత్తె కాదు, రాముడు నన్ను చేపడతాడనుకుని అక్కడికి వెళ్ళి ఆవిడంది, ఈ సీతమ్మ ఉండడం బట్టి కదా నువ్వు నన్ను స్వీకరించట్లేదు. ఏవందంగా ఉంది ఈవిడ, వికృతంగాను. ఈవిడిని చంపి అవతల పారేస్తాను, తినేస్తాను, ఇక గొడవ ఉండదు. హాయిగా నన్ను స్వీకరించు, మన ఇద్దరం సంతోషంగా ఉందాం. ఆయన ఉన్నాడుగా మనకి సేవ చేస్తుంటాడండి. అందుకు పాపం లక్ష్మణమూర్తి వచ్చింది. అంటే అని ఇంకా రాముడు ఏ మాట అనలేదు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. భయంకరమైన స్వరూపంతో సీతమ్మ మీద పడింది. పడేటప్పటికీ ఆ తల్లి ఒక్కసారి భీతి పొందినటువంటి జింక లేడి ఎలా చూస్తుందో అలా చూస్తూ వెనక్కి తప్పుకుంటోంది. వెంటనే రాముడు పెద్ద కేకేశారు లక్ష్మణుణ్ణి. కేకేసి క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన నకార్యపస్య వైదేహీం కథంచిత్ సౌమ్యజీవతీం. చూసావా లక్ష్మణ, ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. పరిహాసం ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీతో. నువ్వు ఆడిన పరిహాసం వల్ల ఏమైందంటే నిజం అనుకుంది. సీతమ్మ అడ్డు లేకపోతే నేను స్వీకరిస్తాననుకుంది. సీతమ్మని చంపడానికి వెళ్ళిన అదృష్టవశాత్తు సీతమ్మ బతికింది. ఇంకొక పెద్దగంతేస్తే మేరడిపోను. అందుకని బతికింది. ఇంకా ఇటువంటి స్త్రీని ఉపేక్షించకూడదు. తను అందగత్తెనన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వచ్చేస్తుంది కనుక, అందమంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక ఆ ముక్కు చెవులు కోసేసేయి అన్నాడు. అనేసరికి లక్ష్మణుడు గబగబా వచ్చి రాముడు కూర్చున్న ఆసనం పక్కన ఒక పెద్ద ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం తీసి ఆవిడ ముక్కట్టుకున్నాడు, లటక్కని కోసేశాడు. 2 చెవులు కోసేశాడు. కోసేసేటప్పటికో రక్తం వర్షం పడిపోయినట్టు పడిపోతోంది. ఆ వర్షం పడిపోతున్నటువంటి రక్తంతో పెద్ద కేకలేస్తూ అరుపులరుస్తూ పరిగెత్తి ఆ లోపల వనంలో తన అన్నగారు ఉన్నాడు ఖరదూషణులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్న చోటుకి వెళ్ళి కింద పడింది. కింద పడేటప్పటికి ఆయన ఏమిట్రా ఇంత పెద్ద శబ్దం వచ్చిందని పక్కన చూశాడు. శూర్పణఖ చూసి ఆయన అన్నాడు, ఇదేమిటి ఇలా ఉన్నావు, ముక్కు కోయించేసుకున్నావు, చెవులు కోయించేసుకున్నావు, అంత నెత్తురు కారిపోతోంది. తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నటువంటి కాలత్రాచుని తన గోటితో గీరిన వాడెవరు అని అడిగాడు. వాడికి ఎంత మదమో చూడండి. తెలిసి కాలపాశాన్ని మెడకి బిగించుకుంటున్న వాడెవరు,
ఎవడు నీతో పరిహాసమాడాడు, నిన్ను ముట్టుకున్నవాడెవడు అని అడిగాడు. ఈవిడేదో మహాపతివ్రతలాగా. నిన్ను ముట్టుకోవడమే కాదు, నీ ముక్కు చెవులు కోస్తాడా? ఎవడు వాడు? వాడు ఈ పృథివీ మండలంలో ఎక్కడున్నా బ్రతకడం. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను. వాడు నేల మీద పడిపోయి ఉండగా క్రూర మృగాలు వాడి శరీరాన్ని తినేస్తాయి. ఇప్పుడే చెప్పు ఎక్కడున్నాడో వాడు, ఎవడు నీ జోలికి వచ్చిన వాడన్నాడు. వాడికి ధర్మం తెలిసుంటే వాడు ఒక మాట అడగాలి. ఏమని? ఎందుకు కోసేశారే, ఎవరు కోసేశారు నీ ముక్కు చెవులని అడగాలి. వాడు ఆ మాట లేదు. ఈవిడేదో మహాపతివ్రత అయినట్టు, ఈవిడి జోలికి ఎవరో వచ్చేసినట్టు, అందుకని తను రక్షించాలన్నట్టు, పావుని గీరిన వాడెవరు, పాశాన్ని తగిలించుకున్న వాడెవరు, వాడి పేరు చెప్పు చంపేస్తానన్నాడు. అంటే ఈవిడికి ఇంకా రాముడి మీద ఉన్నటువంటి వ్యామోహం వదలలేదు. ఇంత ముక్కు చెవులు కోయించేస్తే ఏమనాలి? ఇది శూర్పణఖ యొక్క శీలం. ఎంత గమ్మత్తైన శీలమో చూడండి. ఎలాగైనా రాముణ్ణి తను పొందాలి, లేకపోతే ఆ రాముడు శరీరంతో ఉండకూడదు. ఆ రాముడి నెత్తురన్నా తాగాలి, రాముడికి భార్య అన్నా కావాలి. రెండే. స్త్రీ మనస్సు ఎంత కఠినమవుతోందో చూడండి. రాక్షసి హృదయం. ఆవిడంది ఇంకా వ్యామోహం తీరక, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ అజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ్యసజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వా తౌన తర్కయితుముత్సహే తరుణీరూప సంపన్న సర్వాభరణభూషిత దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్యతాం ఇమామవస్తాం నీతాహం యథానాథా సతీ తథా ఏష మే ప్రథమ కామః కృతస్థా తత్వయా భవేత్ తస్యాస్తయోశ్చరుధిరం పిబేయమహమాహవే అంది కరుడితోటి. అన్నా ఏం చెప్పమంటావు? తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ చీరకృష్ణాంజి అని పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ అజినాంబరౌ. అక్కడ ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఇక్కడికి దగ్గరలోనే వాళ్ళు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. మంచి యవ్వనంలో ఉన్నారు. నారచీరలు కట్టుకున్నారు. కృష్ణాజినం పైన వేసుకున్నారు. ఎంత అందంగా ఉన్నారో తెలుసా? కందమూలాలు తింటున్నారు. తాపసులుగా ఉంటున్నారు. ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు. గంధర్వులని చెప్పాలో, వాళ్ళు రాజకుమారులని చెప్పాలో, వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదన్నయ్యా, అంత అందగాళ్ళు వాళ్ళిద్దరు అంది. ఏడు ముక్కు చెవులు కోసేసిన వదల్లా ఇంకా కామం అని అంత అందంగా ఉంటారు. కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేశారో తెలుసా అన్నయ్య? వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంటుంది. ఆవిడ వల్ల నా ఈ ముక్కు చెవులు కోసేశారన్నయ్య అంది. ఆవిడ కారణం సీతమ్మ. అసలు సీతమ్మ నోరు విప్పి మాట్లాడిన ఒక్క మాట ఏదైనా ఉందా అక్కడ? కానీ సుప్పనాతితనం లోపల ప్రవేశిస్తే ఎవరి వైపుకి తిప్పిందో చూడండి. ఎందుకు ఇంత కోపం? వాళ్ళంత అందగాళ్ళు ఎందుకు తనని స్వీకరించట్లేదు? ఆవిడ ఉండిపోయింది. ఆ సీతమ్మ ఉండబట్టి రాముడు స్వీకరించట్లేదు నన్ను. ఇది కడుపులో మంట. అందుకని ఆవిడ వైపుకి తిప్పింది. తిప్పి ఆ స్త్రీ కారణంగా నేను ఇటువంటి పరాభవం అనుభవించాను. ఇప్పుడు ఈ స్త్రీ జ్ఞాపకం రాగానే రాముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనురూప, నాతో పాటు అనువర్తించేటటువంటి పతివ్రత, అందుకని నేను వేరొక భార్యని స్వీకరించనన్నాడు. అందుకని అటువంటి భార్య ఇంకొక భార్యని స్వీకరించనన్నాడు. కాబట్టి అటువంటి భర్త ఆవిడకు ఉండకూడదు. ఎటువంటి దుష్టాలోచన వచ్చేసిందో చూడండి. అన్నయ్య నాదొక్కటే కోరిక, ఆ రాముడు తనకి దక్కడని జ్ఞాపకానికి వచ్చింది. ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి, నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి. ఆయనలోంచి నురగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే దోషిళ్లతో తాగాలనుంది అన్నయ్య నాకు, నువ్వు ఆ కోరిక తీరుస్తావా అంది. అంటే కరుడు అన్నాడు, అయ్యయ్యో నువ్వు ఈ కోరిక అడగడం నేను తీర్చకపోవడమా? ఉత్తర క్షణం తీరుస్తాను నీ కోరిక అని 14 మంది సైన్యాధిపతుల్ని పిలిచాడు. మీరు ఉత్తర క్షణం బయలుదేరండి, శూర్పణఖ మీకు మార్గం చూపిస్తుంది. మీరు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తుపట్టండి. గుర్తుపట్టి రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించండి. ఏదో వీడు చాలా తేలిగ్గా ఎవరినో చంపేయమని చెప్పినట్టు చెప్పేశాడు. చెప్పేసి వాళ్ళే మునులా అంత తేలిగ్గా వీడి చేతిలో చనిపోవడానికి
వాళ్ళిద్దరినీ తీసుకురండి ఇక్కడికి, మా చెల్లెలు వాడి నెత్తురు తాగుతుందన్నాడు. అంటే ఆ 14 మంది అగ్నిహోత్రంలో పడే మిడతల్లా శూర్పణఖ వెంట బయలుదేరారు. మేము 14 మంది వెడుతున్నాం, తాపసౌ ధర్మచారిణౌ అంది కదా, అందుకని తేలిగ్గా చంపేయచ్చు అనుకున్నారు. అనుకుని వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తూ రాముడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారు. తతశూర్పణఖాఘోర రాఘవాశ్రమమాగత రాక్షసానాచక్షేతౌ భ్రాతరౌ సహసీతయా. అక్కడ సీతారాములిద్దరిని చూపించింది శూర్పణఖ, లక్ష్మణుణ్ణి చూపించింది. అదిగో ఆ రామలక్ష్మణుల్నే చంపాలంది. అనేటప్పటికీ ఈ 14 మంది పరిఘలు, పట్టిసాలు, కత్తులు, శూలాలు, ఆయుధాలు పట్టుకుని రామలక్ష్మణుల మీదకి పరిగెడుతున్నారు. రాముడు అన్నాడు, లక్ష్మణ నువ్వు ఒక్కసారి ఈ సీతమ్మ పక్కన నిలబడితే ఈ 14 మంది సంగతి నేను చూస్తానన్నాడు. వాళ్ళు 14 మంది పెద్ద అట్టహాసంగా, రామా నువ్వు మా ముందు కనీసం నిలబడలేవు, పారిపోవడం కూడా కుదరదు, ఇప్పుడే సంహరిస్తామని వస్తున్నారు. గృహీత్తధనురాయమ్య లక్ష్యనుద్దిశ్య రాక్షసాన్ ముమోచ రాఘవో బాణాన్ వజ్రాని వశతక్రతు. ఇంద్రుడి చేతిలోంచి వజ్రం ఎలా విడువబడుతుందో అలా రాముడు బాణములను ధనస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి. ఆ బాణాలు గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ 14 మంది భూమి మీద పడి మడిచిపోయారు. చూసింది శూర్పణఖ, పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడి దగ్గర. పడిపోయేటప్పటికీ ఈయన మళ్ళీ చూశాడు, ఇడు ఇలా గభాలను మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడే కదా 14 మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని, మళ్ళీ వచ్చి ఇలా పడిపోయావు, నీకేమైందని అడిగాడు. అడిగితే ఆవిడంది, పంపించావు లేవయా 14 మందిని రామలక్ష్మణుల్ని చంపమని, వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా, అపారమైనటువంటి తేజోమూర్తులు, 14 మందిని ఒక్క క్షణంలో చంపేతలు పారేశాడు రాముడు. నువ్వు ఏదో రాముణ్ణి చూస్తే చాలా తేలిక అనుకుంటున్నావు. మయితే యజ్జనుక్రోశో యధి రక్షస్సుతేషు చ రామేణ యదితే శక్తి తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహిరాక్షసకంటకం. నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుల్ని 14 మందిని పంపించడం కాదురా, నువ్వు బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు ఇవాళ రాముడు. ఆ రాముణ్ణి సంహరించు. నువ్వు కానీ బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో, యది రామం మమామిత్రం నత్వమధ్యవధిష్యసి తవ చైవగ్రత ప్రాణాం త్వక్ష్యామి నిరపత్రత అని, నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను, ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతానని. ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు, నేను వెళ్ళాలా, ముక్కు చెవులు కోసేశారని ఇది ఓ వెర్రింకిలేస్తోంది కానీ అని. ఆవిడికి వేరొకరు వెళ్ళేంతసేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంకా శూర్పణఖకి. నువ్వు తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి, ఇది ఆవిడ ఆక్రోశం. వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి. అందుకని కరుణ్ణంది, శూరమానీన శూరస్త్వం మిథ్యారోపిత విక్రమ మానుషౌయో నశక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ. అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను శూరుణ్ణి, నేను వాణ్ణి చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా, ఉట్టిది, నువ్వెక్కడ శూరుడివి, నీకేం చేత కాదు, చెప్పాగా రాముడు మహావీరుడని, లే పారిపో ఎక్కడికైనా అంది. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వాడికి, నోర్మై నేను ఎడతానా, ఎందుకు వెళ్ళలేను, రాముడేంటి అంటాడు కదా, అలా అనిపించాలి. అందుకని ఇంకా కూర్చుంటామే, లేచి పారిపో, నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి. రామేణ యదితే శక్తి తేజో నాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసన. ఆ రాముడి ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు. నువ్వు ఎలాగో చంపలేవు, అందుకని రాక్షసులందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ అంది. మీ అందరైనా బతుకుతారా, మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరంది. అనేసరికి వాడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. ఉక్రోషం వచ్చి, అంత మాట అంటావా, చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను, నేనేమనుకుంటున్నావో, నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువును నేనే రథమెక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు.
అందుకని శూర్పణఖ బయలుదేరుతున్నానన్నాడు. తయా పురుషిత పూర్వం పునరేవ ప్రశంసిత అబ్రవీద్దూషణం నామ ఖరస్సేనాపతిం తదా 14 సహస్రాణి మమ చిత్త అనువర్తినాం రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం. అంతకు ముందు నిందించింది, ఇప్పుడు పొగుడుతోంది. నువ్వురా అన్నయ్య రాక్షసుడి అంటే, నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా, బయలుదేరి 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 వెళ్ళి రాముడిని చంపేసేయండి. ఆవిడికి ఒక మాట లేదు, ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు. ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశవికత ఉంది. అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు. గమనించలేక 14,000 మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు. అది బంగారంతో చేయబడినటువంటి రథం. అంత గొప్ప రథాన్నెక్కి, గుర్రాలు పూంచిన రథం ఎక్కి, కోదండాన్ని చేత్తో పట్టుకుని తన సేనాపతులందరితో కలిసి 14,000 సైన్యంతో కదులుతున్నట్ట. ఈ కరుడు చంపాడు, ఎంతమంది ఋషుల్ని చంపాడో. ఆ కరదూషణులు ఇద్దరూ అసలు మరణిస్తారా అని బెంగ పెట్టుకున్నారు ఋషులు. అందుకని ఆయన బయలుదేరుతున్నట్ట రథం ఎక్కి నిలబడ్డాడంతే. తత్రయాంతం బలంఘోరం అశివం శోణితోదకం అభవర్షన్ మహామేఘ స్తుములో గర్భభారుణ. గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చేయట. వచ్చి ఎర్రటి నీటిని వర్షించేయట పైనుంచి. ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది. అది భయంకరమైనటువంటి దుశ్శకునం. అటువంటి శకునం కనపడింది. నిపేతు స్తొరగాస్తస్య రథయుక్త మహాజవాహ సమే పుష్పచితే దేశే రాజమార్గే ఎదురుచ్ఛయా. చాలా సమతలంగా ఉంది భూమి, పువ్వులు జల్లినటువంటి రాజవీధి. అలా వెడుతున్నటువంటి గుర్రాలు, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్టుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి. అలా నడిస్తే ఆ రథం ఎక్కి వెళ్ళినటువంటి వీరుడిహే తిరిగి వెనక్కి రాడు. శ్యామం రుధిరపరి అలాతచక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం. సూర్యుడి చుట్టూ పరివేషం ఏర్పడింది. నల్లటి వలయం దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది. దీన్ని అలాత చక్రం అంటారు. అంటే మనం దీపావళి నాడు కాకర పువ్వొత్తులట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతుంటారు. తిప్పుతుంటే గిరగిరగిరగిర తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి. అలాంటి చక్రం సూర్యుడి చుట్టూ ఏర్పడిందిట. అది నలుపు ఎరుపు రంగులతో ఉంది. అలా రంగుతో కూడినటువంటి సూర్యుడిని చూస్తే యుద్ధానికి బయలుదేరే ముందు ఎవరు బయలుదేరుతున్నప్పుడు అలా జరిగిందో ఆయన ఇంకా ప్రాణములతో తిరిగి వెనక్కి రాడు. అందుచేత దుశ్శకునం కనపడిందో. తతోధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితం సమాక్రమ్య మహాకాయ స్తతో గృధ్ర సుదారుణ. ఒక పెద్ద గ్రద్దొకటి ఆకాశంలో ఎగురుతూ వచ్చింది. వచ్చి బంగారు దండమునకు ధ్వజం ఎగురుతోంది. ఆ దండం మీద ఒక్కసారి పైన వాలి లేచిపోయింది. గ్రద్ద వాలిందా పరమ అశుభం. బభూవతిమిరం ఘోర ఉద్ధతం రోమహర్షణం దిశో వా విదిశో వాపి నచ వ్యక్తం చకాసిరే. దిక్కులు విదిక్కులు అన్ని అకారణంగా చీకటితో నిండిపోయాయి. నిత్యాశుభకరాయుద్ధే శివాఘోర నిదర్శనా నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననై. నక్కలు నోట్లోంచి అగ్నిహోత్రం కక్కుతూ ఎదురుగుండా వచ్చి పెద్ద ఏడుపు లేచి అరిచాయి. అలా అగ్నిహోత్రాన్ని కక్కుతూ అరిస్తే ఎవరికి ఎదురొచ్చాయో వాళ్ళు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళరు. అందుకని అలా నక్కలు ఎదురొచ్చాయి. ఇన్ని శకునములు ఎదురొస్తున్నా వాడు మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇన్ని జరుగుతున్నాయి, మృగాలు అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, ఆకాశం చీకటి కమ్మేస్తోంది. కాబట్టి ఈ యుద్ధం పరమ ప్రమాదకరమైనటువంటి యుద్ధం, నేను చెయ్యకూడదు అని తెలుసుకోలేదు. మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉద్ధితాన్ ఘోరదర్శనాన్ నచింతయామ్యహం వీర్య బలవాన్ దుర్బలానివా. దుర్బలుడైనటువంటి వాణ్ణి చూసి బలం కలిగిన వాడు ఎలా లెక్క పెట్టడో అలా నేను ఈ దుర్నిమిత్తాల్ని లెక్క పెట్టను. నేను బలం కలిగిన వాణ్ణి, ఈ శకునాలు నన్నేం చేస్తాయి, నేను వెడతాను యుద్ధానికి అన్నాడు. అని బయలుదేరి వెళ్ళాడు. వెడితే ఆయన చుట్టూ శ్వేనగామి పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమ
దుర్జయత్కర వీరాక్ష పరుష కాలకార్ముక మేఘమాలీ మహామాలీ సర్వాస్యో రుధిరాసన ద్వాదశైతే మహావీర్యా ప్రతస్తురభితకరం మహాకపాల స్థూలాక్ష ప్రమాధీ త్రిశిరాస్తథా చత్వారయేతే సేనాన్యో దూషణం పరితోయయు. 12 మంది రాక్షస సేనానులు కరుడి చుట్టూ నించున్నారు. 3 వాడితో పాటుగా దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాధి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు కూడా బయలుదేరారు. వీళ్ళందరూ వెడుతున్నారు. ఈ దుశ్శకునములన్నింటినీ చూశాడు. పక్షులు చిత్ర విచిత్రమైనటువంటి కూతలు కూస్తున్నాయి. పర్ణశాలలో ధనస్సు పెట్టుంది, బాణాలు పెట్టున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. కంపించడంలో బంగారు పిడి కలిగినటువంటి ధనస్సు ఎగిరిగిరి పడుతోంది. బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచాడు రాముడు. శకున శాస్త్రం అంతా ఉంటుంది రామాయణంలో. పిలిచి అన్నాడు, లక్ష్మణ, నిష్కారణంగా పర్ణశాలలో ఉన్నటువంటి ధనస్సు భూమి కంపిస్తే ఎగిరిగిరి పడుతోంది. బాణముల చుట్టూ ధూమం ఆవరిస్తోంది. అంటే గొప్ప యుద్ధం వస్తోందని తాము ఉత్సాహంతో ఉబికి ఉబికి పడుతున్నాయి ధనుర్బాణములు. దూరంగా పక్షి కూస్తోంది. పక్షి కూస్తోంది అంటే దుర్నిమిత్తం గోచరిస్తోంది. ఈ జరగబోయేటటువంటి యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. ఈ యుద్ధంలో జయాపజయాలు దైవ నిర్ణయాలు. ఎలా జరుగుతుందో తెలియదు. ప్రాణ సంకటం ఏర్పడినా ఏర్పడచ్చు. అంత ఘోరమైన యుద్ధం జరగబోతోంది. అందుకని లక్ష్మణ, నువ్వు వెంటనే ఒక పని చెయ్యి. ఎంత కంగారుగా చెప్పాడో చూడండి. రాముడు అసలు ఎప్పుడూ ఇంత కంగారుగా మాట్లాడ్డు. నాకు ఎడమ భుజం అదురుతోంది కనుక ఖచ్చితంగా యుద్ధంలో మనం గెలుస్తాం అనుకుంటున్నాను. నీ ముఖాన్ని చూస్తే చాలా కాంతివంతంగా ఉంది. యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడి ముఖంలో కాంతి తగ్గిపోతే మరణిస్తాడు. నీ ముఖం కాంతివంతంగా ఉంది కనుక ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. కానీ లక్ష్మణ, నువ్వు తొందరపడు. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధర గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం. నువ్వు వెంటనే ధనుర్బాణాల్ని చేత్తో పట్టుకుని సీతమ్మని తీసుకుని ఎవరికి చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడినటువంటి ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, ఎప్పుడు రాముణ్ణి రక్షించుకోవాలని. ఈ మాట చెప్పగానే ఆయన అంటాడు, నువ్వు సీతమ్మతో కలిసి వెళ్ళిపో, నేను యుద్ధం చేస్తానంటాడు. తొందరగా మాట్లాడేవాడు, రే నేను చెప్పింది చెయ్యి, నువ్వు మళ్ళీ నేను చేసేస్తాను నాన్నగారండి, మీరు ఉండిపోండి, నువ్వు ఇలా ఏం మాట్లాడక, అవతల టైం లేదు, నువ్వు తొందరగా బయలుదేరు అని ఎంత గబగబా మాట్లాడతాడో అలా రాముడు చూడండి ఎలా చెప్తాడో. ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదం తయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వర్షమాచిరం తహి శూరశ్చ బలవాన్ హన్యాహ్యేతాన్న సంశయః స్వయం తుహంతుమిచ్చామి సర్వనేవ నిశాచరాన్. లక్ష్మణ, అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళిపో, సీతమ్మతో కలిసి నేను యుద్ధం చేస్తాను, ఇలాంటి మాటలు నువ్వేం చెప్పొద్దు. నేను చెప్పింది విని తొందరగా సీతమ్మని తీసుకుని వెళ్ళిపో. ఇంకొక మాట మాట్లాడేవా నా పాదాల మీద ఒట్టు, నీ నోటంటే ఇంకో మాట రాకూడదు, వెళ్ళిపోవడమే అంతే. గబగబా సీతమ్మని తీసుకుని వెళ్ళిపో, నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను. నీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు సూర్యుడివి కాదని కాదు, నువ్వు యుద్ధం చేయలేవని కాదు, నువ్వు ఒక్కడివే చంపగలవు రాక్షసులందరినీ, కానీ వాళ్ళు నేను కోరుకుంటున్నాను చంపాలని, అందుకని నేను ఎడుతున్నాను. నిన్ను తక్కువ చేసి నేను చూడటం లేదు, నువ్వు తొందరగా బయలుదేరిపో, ఇంకొక మాట నీ నోటంటే వచ్చిందా నా పాదాల మీద ఒట్టు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎంత తొందరపడ్డాడో చూడండి రాముడు. వచ్చేస్తోంది అవతల సైన్యం, మహాభయంకరమైన యుద్ధం వస్తోందని. ఆ క్రోధం ఆవరించి నిలబడితే వాల్మీకి మహర్షి అన్నారు, రూపమప్రతిమం తస్య రామస్య క్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః. ఇంకొక ఉపమానం వెయ్యడం కుదరదయా. అలా నిలబడినటువంటి రాముడి గురించి చెప్పవలసి వస్తే ఒకే ఒక్క ఉపమానం మాత్రమే ఉంది. ఆయన పినాకిని అనేటటువంటి ధనస్సు చేత పట్టుకుని దక్షయజ్ఞ ధ్వంసం చేయడానికి నిలబడినటువంటి రుద్రుడైన శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇవాళ రాముడు అన్నారు. అందుకని శివుడిలో రుద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు. శివ మంగళం ఇచ్చేవాడు, ప్రసన్నుడు. రౌద్ర రూపంతో ఉంటే రుద్రుడు శిక్ష చేస్తాడు. ఏకకాలమునందు శివకేశవ అభేదంగా శివరుద్ర అభేదంగా దర్శనం చేస్తున్నారు మహర్షి ఇవాళ. గబగబా వచ్చారట కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు, వీళ్ళందరూ వచ్చి రాముణ్ణి చుట్టుముట్టారు. ఆయన ఒక్కడు, ఆయన చుట్టూ వీళ్ళందరూ మొత్తం ఆయన చుట్టూ చేరిపోయారట 14,000 మంది రాక్షసులు.
బాణాలు విసిరేరట, తోమరాలు విసిరేరట, ముద్గరములు విసిరేరట, గదలు విసిరేరట, ఆయన మీదకి శూలాలు విసిరేరట. ఒళ్ళంతా పూచినటువంటి మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఒంటి నిండా దెబ్బలు తగిలి నెత్తురు ధారల కింద కారిపోతోందిట. ఇన్ని బాణములు వచ్చి మీద పడిపోతుంటే రాముడు సముద్రం నదీ ప్రవాహం వచ్చి తనలో కలిసిపోతుంటే ఎంత సంతోషంగా స్వీకరిస్తుందో, పెద్ద వర్షం పడిపోతుంటే ఎత్తైన ప్రదేశం మీదకెళ్ళి కళ్ళు మూసుకుని ఆబోతి ఇలా ఎలా నిలబడుతుందో అలా నిలబడ్డాట ఆ బాణప్రహారం అంతా స్వీకరిస్తూ. ఒక్కసారి తన ధనస్సు తీశాట, దాన్ని మండలాకారంగా తిప్పి ఎప్పుడు అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీశాడో, ఎప్పుడు అందులో పెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేరు. ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, వింటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, బాణం విడిచిపెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. 14,000 మంది తన చుట్టూ ఉన్నారు. ఒక్క రాముడు మండలాకారంగా ధనస్సులోంచి బాణాలను విడిచిపెడుతుంటే పుణ్యం ఉన్న ప్రతివాడు ఆకాశంలో నిలబడి గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక, రామునికి విజయము కలుగుగాక, దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని. రాముడికి విజయం కలగాలని వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తున్నారట. దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయిట, పర్వతాలు ప్రకంపనాలని పొందుతున్నాయిట, సముద్రములు ఘూర్నిల్లుతున్నాయి, మేఘములు కూడా వదిలిపోయాయి. ఆ యుద్ధం యొక్క పరిస్థితిని చూసి వనదేవతలు వనాన్ని విడిచిపెట్టి పారిపోయారట. క్రూర మృగాలన్నీ దౌడు తీసి దిక్కుల్ని పట్టి పారిపోయాట. అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే 14,000 మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. ఏనుగులకి తొండాలు తెగిపోయాయి, గుర్రాలకి 4 కాళ్ళు తెగిపోయాయి, రాక్షసులకి కంఠాలు తెగిపోయాయి, కొందరికి భుజాలు తెగిపోయాయి, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టేశాడు. రామదాసు గారు దశరథీ శతకంలో అంటారు, బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ డడాండ డాండ నినదంబుల జండము నిండ మత్త వేదండమునెక్కి చటెదను దశరథీ కరుణాపయోనిధి. రుద్రుడయ్యాడు ఆ రోజున మా స్వామి. ఆ ధనస్సు చేత్తో పట్టుకుని మండలాకార బాణవర్షం కురిపిస్తుంటే అందరూ పడిపోయారట. పడిపోతే దూషణుడన్న వాడికి మాత్రం అహంకారం వచ్చి చేతిలో ఒక పెద్ద పరిగణక దాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు 13 బాణములు వింటినారికి తొడుగుతాడు. తొడిగి ఆకర్ణాంతం లాగి వదిలిపెడతాడు. వదిలిపెడితే 4 బాణములు 4 గుర్రములకు తగులుతాయి. ఒక బాణం సారథికి తగులుతుంది, ఒక బాణం ధ్వజానికి తగులుతుంది, 2 బాణాలు కమ్మికి తగులుతాయి. ఏకకాలమునందు గుర్రాలు పడిపోతాయి, సారథి పడిపోతాడు, ధ్వజం పడిపోతుంది, రథం పడిపోతుంది. తొట్టుపడి కిందకి దిగుతున్నటువంటి రజి గుండెల్లో బాణాలు గుచ్చుకుని కింద పడిపోతాడు. 13 బాణములు ఏకకాలమునందు అలా వదిలిపెడతాడు వింటినారికి సంధించే. ఎప్పుడు 14,000 మంది తన చుట్టూ తన్ని కొడుతుంటే ఇది రాముడంటే. అందుకని ఆయన అటువంటి మహావీరుడయ్యాడు, ధనుర్విద్యా పారంగతుడయ్యాడు. అందుకే కోదండరాముడై ఇలా కోదండం పట్టుకున్న రాముడు మన పక్కనుంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు దశరథీ మహానుభావుడు రామదాసు గారు. మనకి ఏమిట్రా తక్కువ, నా స్వామి ఉన్నాడు రా కోదండం పట్టుకుని, నాకు బెంగ అంటారు. అందుకని ఇంతమందిని చంపి ఆ పరిగ పట్టుకుని వస్తున్నటువంటి ఆ దూషణుండి కొడితే ఇంద్రధ్వజం ఎలా పడిపోతుందో అలా పడిపోయిందిట. పడిపోయి నేల పడిపోయి భుజాలు నరకబడి 2 చేతులు నరికేశాడు. పరిగ పట్టుకొస్తుంటే నేల పడిపోతే ఏనుగు కింద పడ్డట్టు పడి భూమిలో దొల్లి మరణించాడు. మరణిస్తే ఆ వెనకాతలే కరుడు యుద్ధానికి వస్తానన్నాడు. యుద్ధానికి వస్తానంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు? ఆ మహాకపాలుడు పోయాడు, అందరూ పోయారు. 2 రథాల్లో మిగిలిపోయారు. ఒకడు కరుడు మిగిలిపోయాడు, రెండవ వాడు కరుడు యొక్క సేనాని అయినటువంటి త్రిశరస్కుడు మిగిలిపోయాడు. కరుడు యుద్ధానికి వెళ్తుంటే త్రిశరస్కుడు అన్నాడు, మహానుభావ, నేను బతికుండగా మీరు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? ఇవాళ మీరు ఒక విచిత్రాన్ని చూడాలి. త్రిశిరస్కుడు వెళ్ళి రాముణ్ణి సంహరించడమో, రాముడి చేత త్రిశిరస్కుడు సంహరింపబడడమో ఏదో ఒకటి జరగాలి. నన్ను ఆశీర్వచనం చేసి పంపండి అన్నాడు. వెళ్ళు అన్నాడు వీడు. వెళ్ళి రా అని వీడు అనలేదు, వెళ్ళన్నాడు. అంతే, వెళ్ళాడు. వాడు మృత్యువుని ఎదుర్కొన్నాడు, వెళ్ళాడు. మహానుభావుడికి ఆయనకి ఎంతసేపు
త్రుటిలో కోటవతల పారేశారు, త్రిసరస్కోండి. పడిపోయాడు. కరుడు లేచాడు. లేచి యుద్ధానికి వస్తున్నానన్నాడు అని భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు రామచంద్రమూర్తితో. చేసి ఆయన మణికట్టుతో ఆ పిడికిలితో వింటినారిలో బాణములను తొడుగుతుంటే అపారమైన లాఘవంతో తన రథంతో దగ్గరికి వచ్చి ఆయన పిడికిలి మీద కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ వింటినారి తెగిపోయింది, ధనస్సు విరిగిపోయింది. విరిగిపోగానే వాడు ఉత్తరక్షణం పరమవేగంతో ఎదురొచ్చి రాముడి యొక్క గుండెల మీద బాణాలు పెట్టి కొట్టాడు. ఆ కవచం పిట్లిపోయి కిందకి జారి పడిపోయింది. పడిపోగానే రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు. కొడితే రాముడిలోంచి రక్తం పర్వతంలోంచి సెలయేళ్లు కారినట్టుగా కారిపోతోంది. కారిపోతున్నా ఇంత మాత్రం కూడా విచలితుడు అవలేదుట. ఒక్కసారి తన పక్కన అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనస్సుని స్వీకరించారు. స్వీకరించి చేత పట్టుకుని కరుడితో ఒక మాట చెప్తారు. రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలు అంతిమ తీర్పు పడగొట్టే ముందు మనం జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి వీటిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అంటారు, ఉద్వేజనీయో భూతానాం నృశంస పాపకర్మకృత త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్టతి. వాడు 3 లోకములను పరిపాలించగలిగినటువంటి సమర్థుడైన పాపకర్మలను చేస్తున్నటువంటి వాడు మాత్రం బ్రతకడు. కర్మలోక విరుద్ధంతు కృవాణం క్షణ దాచర తీక్షణం సర్వజనో హంతి సర్పం దుష్టమివాగతం. లోకమునకు విరుద్ధమైనటువంటి పనులన్నీ చేస్తూ బ్రతికేటటువంటి వాణ్ణి కొంతకాలం వాడికి ఎదురు తిరగలేక కాలస్వరూపంలో వాడికి అధికారం ఉందనో ఐశ్వర్యం ఉందనో ఒంట్లో శక్తి ఉందనో లోకం తల ఉంచి ఉండవచ్చు. కానీ వాళ్ళకొక్క అవకాశం వస్తుంది. వచ్చిన రోజున 10 మందిలో ఒక్కతే వెళ్ళిపోతున్నటువంటి పాముని దొరికితే మనుషులందరూ కలిసి కర్రలు పెట్టి కొట్టి చంపినట్టు అందరూ కలిసి చంపేస్తారు అటువంటి వాణ్ణి. లోకమునకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. వసతో దండకారణ్యే తపసాం ధర్మచారిణ కిన్నుహత్వా మహాభాగా ఫలం ప్రప్యసి రాక్షస. ఎక్కడో పర్ణశాలలలో కూర్చుని తపస్సు చేసుకునేటటువంటి ఋషుల మీద నీకెందుకు ఆగ్రహం? వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు? ఆ బాధ పెట్టినటువంటి ఫలితాన్ని ఖరా నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలే ద్రుమాహ పుష్పమివార్తవం. ఋతువు వచ్చినప్పుడు ఏ ఋతువులో ఏ చెట్టు పువ్వు పుయ్యాలో అలా ఆ చెట్టు ఆ ఋతువులో పువ్వు పూస్తుంది. ఈ ఋతువులో మామిడి చెట్టు పువ్వు పుయ్యాలి. మనం వెళ్ళి ఓ మామిడి చెట్టు పువ్వు పుయ్యమే అని అడగక్కర్లేదు. ఆ ఋతువు దానికి తెలుసు, పూసేస్తుంది. అలా పాప ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఇవ్వడం సిద్ధం చేసిన నాడు ఫలాన్ని అనుభవించాలి. అందుకని నువ్వు ఇంతకాలం చేసినటువంటి పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని కత్తిరిస్తున్నాను. నీ ఒంట్లోంచి వేడి నెత్తురు ప్రవహిస్తుంటే ఏ భూమిని ఇంతకాలం బాధ పెట్టావో ఆ భూమిని నెత్తురు త్రాగుతుంది. ఏ ఋషుల్ని ఇంతకాలం బాధ పెట్టావో అటువంటి నీ జీవుడు రాక్షసులందరితో కలిసి నరకలోకానికి పోతాడు. అందుకని ఖరా నిన్ను సంహరించడానికి సిద్ధపడుతున్నానన్నాడు. నువ్వు క్షత్రియుడవై పుట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. నువ్వు క్షత్రియాధముడవు. నిన్ను పొగుడుకుంటావేంటి? చూడు, ఉత్తర క్షణంలో నిన్ను నిగ్రహిస్తాను. ఈ గదాదండం యమపాశం, దీన్ని తట్టుకోగలిగిన వాడు ఉండడు. ఈ గదని విడిచిపెడుతున్నానన్నాడు. అని కరుడు గదని విడిచిపెట్టాడు. ఆ గద వస్తున్నప్పుడు అడ్డొచ్చినటువంటి చెట్లని కూడా కాల్చుకుంటూ వస్తోంది. రాముడు చూశాట, వైష్ణవ ధనస్సులో ఏకకాలమునందు కొన్ని బాణములను సంధించి విడిచిపెట్టాడు. అసలు ఆయన వరకు రాకుండానే మార్గమధ్యంలోనే ఆ గద తుత్తునీలైపోయింది. అయిపోయిన తరువాత వాడి అయినటువంటి బాణములను కొన్ని బాణముల యొక్క సమూహాన్ని తీసుకుని ఏకకాలమునందు వింటినారికి సంధించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టడంలో ఆ పైన ఉన్న ధ్వజం పడిపోయింది, రథం పడిపోయింది, గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు. కరుడు యొక్క గుండెల్లోకి బాణాలు గుచ్చుకున్నాయి. నెత్తురు కారిపోతోంది. కారిపోతూ ఇంకా అంతిమ క్షణాలు వచ్చేస్తున్నాయన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పిరికించాడు. పిరికించి రాముడి మీదకొచ్చి ఆ చెట్టుని పారేద్దామని వస్తున్నాడు. రాముడు నారాచ బాణములతో ఆ చెట్టుని ముక్కలుగా ఖండించాడు. ఖండించి కరుడు యొక్క శరీరంలోకి కొన్ని బాణాలు కొట్టాడు. కొడితే నీటి బుగ్గలోంచి నీరు పైకొచ్చినట్టు వాడి శరీరంలోంచి నెత్తురు ఏరుగా కన్నాల్లోంచి కారిపోతోంది.
వాడు దగ్గరకు వచ్చి రాముడి మీద పడబోయాడు. పడబోతే నెత్తురు ఓడిపోతూ పుల్లటి కంపుతో ఉన్నటువంటి కరుడి యొక్క శరీరం తన మీద పడుతుంటే అలా పడడం ఇష్టం లేక రాక్షసుణ్ణి నిగ్రహించడం కోసమని ఒక్కసారి 2-3 అడుగులు అటు ఇటు రాముడు కదిలేట. అలా కదిలితే విలువిద్యలో కోదండం పట్టుకున్నవాడు దోషం చేసినట్టు. అలా వెనక్కి అడుగులు వెయ్యకూడదు. అలా వేస్తే చేతకాక పౌరుషం లేక వెనక్కి తగ్గినట్టుగా లెక్క కడతారు. అందుకని ఉత్తరాఖండలో దెప్పి పొడిచారు లవకుశులు. ఆ చెప్పావు లేవయ్యా రాముడి గురించి, కరుడితో యుద్ధం చేసినప్పుడు 3 అడుగులు వెనక్కి వేశాడన్నారు. కానీ రాముడు దోషం చెయ్యలేదు. ప్రతిద్వంద్వి తనతో యుద్ధం చేసేవాడి మీద వింటినారి ఆకర్ణాంతము సారించి విడిచిపెట్టడానికి కావలసినంత ఎడం దొరకకపోతే ఎడము దొరకడానికి ఎంతసేపు అటు కాని ఇటు కాని వెనక్కి కాని ముందుకు కాని ఎన్నడుగులు వేయచ్చో అన్నడుగులు వేస్తే దాన్ని విలువిద్యలో అపసర్పణము అంటారు. ఆయన రాముడు అపసర్పణం చేశాడు. చేసి బాణం వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే కరుడు భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. రాముడు ధర్మం తప్పాడు అని లోకం అందని లక్ష్మణుడు యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు. ధర్మాత్మా సత్యసంధశ్చ. రాముడు కరుణ్ణి చంపిన దాంట్లో దోషం లేకపోతే అంటే ఆనోడు ఇంద్రజిత్తు మరణించాడు. యుద్ధకాండ వచ్చినప్పుడు మీకు ఆ రహస్యం చెప్తాను. అందుచేత రాముడు ధర్మమైనటువంటి పద్ధతిలోనే కరుణ్ణి నిగ్రహించాడు. ఆ కరుడు భూమి మీద పడ్డాడు. పడి ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే రాముడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఋషులందరూ పరుగు పరుగున వచ్చారట. ఇంతమందిని 14,000 మంది రాక్షసుల్ని, ఖరదూషణుల్ని, త్రిశిరస్కుణ్ణి, ఇంతమంది రాక్షసుల్ని అర్థాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్చరై 14 సహస్రాణి రాక్షసాంభైవ కర్మణాం ఖరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే. అర్ధాధిక ముహూర్తము అంటే 1 గంట 12 నిమిషాలు. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందితో కలిపి ఇంతమందిని చంపేశాడు. చంపేసి వెనక్కి వస్తుంటే దేవదుందుబులు మోగాయి. పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. ఆ ఋషులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. ఎంతో సంతోషంతో గుహలోంచి సీతమ్మ చూస్తోందిట. ఆ పొదల్లోంచి ఇలా 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 చూస్తోంది. ఎందుకని? అప్పటి వరకు ఆవిడికి లోపల ప్రాణం లేనట్టే ఉందిట. ఎందుకని? ఉత్కంఠ అంటారు. అప్పుడు అసలు మనం ఎవరో మనం మర్చిపోతాం. ఒక దేవతా దర్శనం చేయడానికి వెళ్ళామనుకోండి, ఆనంద నిలయంలో ఆ చెక్క దాటి ఇలా చూసేటప్పటికి 7 కొండల వాడు ఎదురుగుండా కనపడుతున్నాడు అనుకోండి, అబ్బా స్వామి గోవిందా గోవిందా అంటూ ఆ కిరీటం, ఆ శిరస్సు, ఆ హారాలు, ఆ చతుర్భుజాలు, ఆ శంఖచక్రం, ఆ పట్టు పంచ, ఆ నందక ఖడ్గం, ఆ తొడలు, ఆ పాదాలు, ఆ కవచాలు, ఆ తులసి, ఆ వనమాల, పైనుంచి వేసినటువంటి తోమాల, ఇవన్నీ దర్శనం చేస్తూ మనని మనం మరిచిపోతూ అక్కడే దృష్టిండిపోయి గోవిందా 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 వెనకవాడు తోస్తుంటాడు, మనం వెళ్ళిపోతుంటాం, దగ్గరకు వెళ్ళిపోతుంటాం, ఆపాదమస్తకం ఇలా చూసేస్తుంటాం. ఆ సాలగ్రామమాల ఇవన్నీ కనపడతాయి. జరగండి జరగండి అని వాళ్ళు ఇటు తోసేస్తారు. ఇటు తిరిగి నడవం, ఇటే గోవిందా 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 అని నడుస్తుంటాం. వాళ్ళు తోస్తుంటారు, మన ముందు వాళ్ళు తోస్తుంటారు, వెనక వాళ్ళు తోస్తుంటారు. చివరకు వచ్చేస్తాం, ఇంకటి తిరిగితే ఆయన కనపడడం. అందుకని అలాగే గోవిందా గోవిందా అంటుంటే అక్కడ ఉన్నాయన మీ వెనక వాళ్ళు రావాలి జరగండి అని ఇటు తోసేస్తాడు. అప్పుడు ఆ ఘంటామంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అప్పుడు ఒకసారి ఇటు క్యూలో ఉన్న వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, నాతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, మా ఆవిడ ఎక్కడుంది, మా పిల్లలు ఎక్కడున్నారని బాహ్యస్మృతిలోకి వస్తాడు. అలా సీతమ్మ గుహలోంచి రాముడు అమ్మో ఏది అమ్మో ఎన్ని బాణాలే. ఆవిడ ఇప్పటి వరకు వినడమే తన భర్త యొక్క గొప్పతనం గురించి. తన భర్త యుద్ధం చేస్తుండగా చూడలా సీతమ్మ. ఇవన్నీ చూసిందిట యుద్ధాన్ని. అమ్మో అన్ని శకునాలు చెప్పాడు. నా భర్త ప్రాణాలతో రావాలని 1033 కోట్ల దేవతలకి నమస్కారం చేస్తోంది. ఆ తీగలలోంచి ఇలా ఇలా చూస్తోంది. సీతమ్మ లక్ష్మణుడు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళిద్దరు గుహలోంచి అలా చూస్తున్నారు ఏమవుతుందోనని. ఇంతమంది మడిసిపోయారు. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురుస్తోంది, ఋషులందరూ స్వస్తివాచకం చేస్తున్నారు. సంతోషంగా రాముడు కోదండం పట్టుకుని పర్ణశాలలోకి వస్తున్నాడు. పరుగు పరుగున వచ్చేసిందిట సీతమ్మ. వచ్చేసి ఎంత ఆనందపడిపోయిందంటే తన భర్తని చూసి ఇంతమంది ఋషులున్నారని కానీ ఇంకొకటి చూడలేదట. ఒక్కసారి ఆ ఆనందంతో తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ణా వైదేహి భర్తారం పరిషస్వజే. చుట్టూ ఋషులుంటే ఏం కావాలి, లేకపోతే
ఇతరమైనటువంటి దేవతలుంటే ఎవరికి కావాలి? ఆ సమయంలో ఒంటి నిండా నెత్తురోడిపోతూ ఏ శ్రమ పొందకుండా ఇంతమందిని నిగ్రహించి తన భర్త వస్తుంటే ఆ ప్రేమ తట్టుకోలేకపోయిందిట ఆవిడ. పరుగెత్తుకెళ్ళి గట్టిగా ముందు నుంచి కౌగిలించేసుకుందిట. కౌగిలించేసుకుని కళ్ళ నంబట ఆనంద భాష్పాలు కార్చేస్తూ, రామా ఎంత సంతోషంగా ఉందో రామా, గొప్ప శత్రు సంహారం చేశారందిట. ఆవిడ వీరకాంత. ఆ శవాల్ని చూసి ఆవిడేం బెంగబెట్టేసుకోలేదు. ఆ ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రాక్షసుల్ని చూసి తన భర్త సంపాదించినటువంటి ఆదాయాన్ని చూసి పొంగిపోయినటువంటి భర్తని చూసి భార్య పొంగిపోయినట్టు అంత పొంగిపోయింది. ఇంతమందిని ఒక్కడు చంపేశాడు మా ఆయన అని ఆనందపడిపోయి, ఇది ఆవిడ కోరుకున్నది. ఈ పట్టుదల ఉండాలని ఆ రోజు అలా మాట్లాడింది. ఎలా కౌగిలించుకుందిట? గమ్మత్తు ఏమిటంటే ముందు నుంచి ఒక్కసారి వచ్చి కౌగిలించేసుకుని భర్త నుంచి విడిపోయి సిగ్గుపడిపోయి రండి రండి అని ఏం అనలేదుట. ఎంత ప్రీతి పొందేసిందంటే తెల్లవారుజామున ఎప్పుడో ఆవుని తీసుకెళ్ళిపోయారు పొలానికి. ఆ ఆవు అదంతా మేస్తోంది, కానీ కడుపులో మాత్రం భావన ఏమిటి? ఇంటి దగ్గర నా లేగ దూడని కట్టేసి ఉంటారు, నా లేగ దూడకి పాలు ఇవ్వాలి, ఈ పచ్చగడ్డి తినాలి, అదిగో అక్కడ లేత గడ్డి తినాలి, ఇదిగో ఇక్కడ రుచికరమైన గడ్డి తినాలి, ఇవన్నీ పాలగా మార్చాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నా దూడను వదులుతారు, ఆ దూడకి నేను పాలు ఇవ్వాలి అని సంతోషంగా ఇలా ముఖం ఎత్తిపెట్టి అంబా నరుచుకుంటూ వస్తుంటే ఈ లేగ దూడలు అమ్మ అరుపు కనిపెడతాయి. కనిపెట్టి వీటికి అంబా అనవు, చిన్నతనంలో అంబే అంటే అదేం గమ్మత్తో నీకెలా తెలుసురా అనకండి, మా ఇంట్లో ఆవు దూడ ఉండే వద్దు తెలుసు. ఇవి అంబే అంటాయి. ఈ అంబేదానికి ఎలా వినపడుతుందో తెలియదు. మరి అరటి పువ్వు మీద ఉన్న డొప్పలుంటాయే, అలా రెండు చెవులు ఇలా ఇలా ఆడిస్తూ వెంటనే ఇలా తలెత్తేసి వేగం పెంచేసి నడక అంబా నడుచుకుంటూ వచ్చేస్తుంది. వచ్చేసి ఆ పలుపు దగ్గరికి వెళ్ళిపోతే దాని మెళ్ళో పలుపు కట్టేసి ఇంటి యజమాని దూడను వదిలిపెట్టేగానే దూడ సంతోషంగా వచ్చి పొదుగులో దూరిపోయి ఇలా ఇలా మూతితో గుద్దుతుంటే ఆ ఆవు అట్నుంచి ఇట్నుంచి దూడని నాలుకతో నాకేస్తుంటుంది. సంతోషం నా దూడని, ఇటే నాకుదాం అటే నాకుదాం లేకపోతే అలా నిలబడిపోదాం అని చూడకుండా తన యొక్క దూడ మీద పొంగిపోయిన వాత్సల్యంతో దూడ యొక్క ఒళ్ళంతా నాకేసిన ఆవులా ప్రేమ పరవశించిపోతే ఎంత దర్శనం చేశారో వాల్మీకి మహర్షి ఆయన అంటారు. తతస్తుతం రచస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః పునః పరిష్వజ్యసి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అంత వెలిగిపోతున్న ముఖంతో అబ్బా మా ఆయన ఇంత రాక్షస సంహారం చేశారని ముందు నుంచి కౌగిలించేసుకుందిట, పక్క నుంచి కౌగిలించేసుకుందిట, వెనక నుంచి కౌగిలించేసుకుందిట, అటొచ్చి కౌగిలించేసుకుందిట, పొట్ట మీద తలపెట్టేసుకుందిట, గుండెల మీద తలపెట్టేసుకుందిట, దవడల మీద తలపెట్టేసుకుందిట, పునః పునః మళ్ళీ 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 కౌగిలించేసుకుందిట. ఒక భార్య ఒక భర్తకి ఆ స్థితిలో ఇవ్వగలిగినటువంటి అపారమైన ప్రేమతో కూడిన కానుక అంతకన్నా ఇంకొకటి సృష్టిలో ఉండదు. అప్పుడు ఋషులున్నారని ఇంకొకరున్నారని అడ్డు పడగలిగినటువంటి సిగ్గు పడవలసినటువంటి స్థితి అది. ఎంత కష్టమో! 14,000 మందిని చంపి ఏ బాధ లేకుండా బయటపడిన అవిక్ర పరాక్రమవంతుడు నా భర్త అని పొంగిపోయి చుట్టూ తిరిగి కౌగిలించేసుకుని ఆనందపడిపోయినటువంటి సీతారామచంద్రులు పర్ణశాలలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆవిడ ఆలింగనం చేతనే స్వస్థత పొందేశాట రాముడు. ఎందుకని? చంద్రుడు కౌగిలించుకున్నట్టు కౌగిలించుకుందన్నారు. చంద్రుడికో లక్షణం ఉంది, చంద్రుడు ఓషధుల్ని ప్రకాశింపచేస్తాడు. ప్రకాశించిన ఓషధులు మన అనారోగ్యాన్ని తీరుస్తాయి. చంద్రుడే కౌగిలించుకుంటే, అందుకని శశిముఖానన చంద్రుడి వంటి ముఖంతో అమ్మవారు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే రాముడికి తన పొందినటువంటి కష్టమంతా తీరిపోయిందిట. ఎంత ఆనందాన్నో పొందట. అంత ఆనందాన్ని సీతారాములు పొంది ఉన్నారు. మా అన్నయ్య ఇంత పని చేశారని అసలు ఇంకా లక్ష్మణమూర్తి ఆనందమే ఆనందం. ఇంత ఆనందంతో లక్ష్మణుడు ఉన్నాడు, దేవతలున్నారు, అవతల ఋషులున్నారు. ఇంత ఆనందంతో ఉన్నారన్న ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు 6:30 ప్రారంభం చేద్దాం. యథావిధిగా మహానుభావుడు మన కోసం ఇంతమందిని సంహరించాడే, ఆ రాముణ్ణి తలుచుకుని రామనామం చెప్పకపోతే మనం కృతజ్ఞులం కాం.
అందుకని ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పి బయలుదేరడం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము, దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, ఇడా పింగళ మధ్య మందున ఇమిడి ఉన్నది రామనామము, అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపించు నామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.